ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపండి. పరిశుద్ధాత్మ దేవా, ఆరంభం నుంచి అంతం దాకా మీరుండి ఘనత, మహిమ, ప్రభావం పొందుమని మీ వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో నింపబడి స్వస్థత పొంది క్షేమంగా వినటం మీ కృప చూపమని ఈ దీనుడైన నన్ను మీ శిలువ చాటుకు మరుగు చేసుకుని మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ఈరోజు నేను చెప్పే అంశం బాగా గమనించండి. మర్చిపోకండి. నేనేం చెప్తున్నా? మర్చిపోకండి. మీరు చాలా మర్చిపోయింది. క్రైస్తవులు, బైబిల్ చదివే వాళ్ళు, చర్చికి వచ్చే వాళ్ళు చాలా వరకు మర్చిపోతారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 103వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథంలో నుండి 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని దావీదు భక్తుడు మనకు క్లియర్గా చెప్తాడు. కానీ మీరు మర్చిపోతారు. ఉపకారం అంటే ఏంటి? మేలు. ఉపకారం అంటే ఏంటిది? నేను మీకు ఒకటి చెప్తా. చిన్నప్పటి నుంచి దేవుడు మనందరిని ఇంత పెద్దగా చేశాడు. ఇన్ఫాంట్ అంటే శిశువు, చిన్న పాపకాల నుంచి తల్లి దగ్గర పాలు చేసిన కాడ నుండి నేటి వరకు ఇంకెత్తుగా చేసిండు. ప్రతి ఒక్కరికి రోజు ఆహారం, నీళ్లు, వస్త్రాలు, చక్కటి గాలి, వెలుతురు అన్ని ఇచ్చాడు దేవుని. కానీ ప్రార్థనకు వచ్చే వాళ్ళు వీళ్ళేనా? దేవుని ఆరాధించే వాళ్ళు వీళ్ళేనా? చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మనం కరెంటు వాడుకుంటే బిల్లు కడతాం. సూర్యుడిని, చంద్రుడిని దేవుడు ఇచ్చిండు. ఏం కడతాను దేవునికి? కనీసం దేవుని ఆరాధించే జ్ఞానం, తెలివి కూడా మనుషులకు లేకపోయింది. నేను మీకు ఒకటి గుర్తు చేస్తా. ఇర్మీయా భక్తుడు ఏం చెప్తుండు? నేను ఇవాళ మీకు చెప్పే అంశం బాగా గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. మర్చిపోకండి. ఆయన దేవుడు మనకు అన్ని సీజన్స్ ఇచ్చిండు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అన్ని సీజన్స్ ఇచ్చిన చక్కగా బ్రతుకుతున్నాం. అన్ని సీజన్లలో చక్కగా ఉంటాను. ఇంకొకటి, అన్ని రకాల పండ్లు, అన్ని సీజన్లో పండ్లు దేవుడు మన కొరకు ఇచ్చాడు. తింటాను, మర్చిపోతాను. దేవానికి స్తోత్రం అని కృతజ్ఞత చెప్పినామా? చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. పంటలు పండిస్తుంటాను, తింటాను, బాకీలు కడుతున్నాం, అప్పులు తీసుకుంటాను, హాయిగా భూమి మీద ఉంటాను. కానీ ఆయన చేసిన ఉపకారాలను నేను ఎన్ని మర్చిపోతున్నామో యోచించుకో. ఇక్కడ ఇర్మీయా భక్తుడు ఒక మాట అంటాడు. ఇర్మీయా గ్రంథం చూడండి, బైబిల్ వారు ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి. కన్యక తన ఆభరణములు మర్చునా, పెళ్లి కుమార్తె తన వడ్డాలము మర్చునా. చూడండి, బైబిల్లో మనకి ఇర్మీయా భక్తుడు చెప్తాడు, పెళ్లి కుమార్తె పెళ్లి చేసుకునే ముందు వడ్డాలం పెట్టుకుంటుంది. ఆమె మర్చుతుందా? కన్యక తన ఆభరణములను, నగలను మర్చిపోతుందా? మర్చిపోదు. ఎందుకు? పెళ్లికి సిద్ధపడేటప్పుడు అన్ని పెట్టుకొని వస్తారు కదా. పెళ్లి కుమార్తె మర్చిపోదు, కానీ దేవుని వాక్యం తెలుసుకుంటున్నాం, మనం మర్చిపోతున్నాం. ఇలా ఆ ఇర్మీయా భక్తుడు అక్కడ జనాలకు చెప్తాడు, పెళ్లి కుమార్తె తన వడ్డాలను మర్చునా, కన్యక తన ఆభరణాలను మర్చునా, మీరు లెక్కలేని సార్లు నన్ను మర్చిపోయింది అంటాడు. అవునా? ఆ వచనం కాదు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోతాను. నరులు ఏం చేస్తుంది తెలుసా? ఎట్లా సంపాదించాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏ పోయాలి, ఎంత ఎన్నికేయాలి. సచిన్ రోజు ఏది ఎత్తుకపోలేము. బాగా గుర్తుపెట్టుకో.
దేవుని మర్చిన వాళ్ళ గతి చాలా ఘోరంగా ఉంటుంది. నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయిండు. చాలా పరిశుద్ధమైన దినం వీళ్ళేనా? రోగం వచ్చినప్పుడు, దయాలు పడినప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఏ రాత్రి ఆ రాత్రి చెప్తున్నారు. సరే నేను చేస్తున్నా, నేను ఆయన పని చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, దేవుని దయచేసి మర్చిపోకండి. నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మర్చిపోకండి. నేను మీకు ఒకటి బైబిల్స్ తెలుసు కాబట్టి బైబిల్ లేఖనం నుంచి నేను మీకు ఒకటి ఎత్తి చూపెడుతున్నా. ఆ దినాలలో, యేసుప్రభు ఉన్న దినాల్లో కుష్ఠరోగం ఉండే వాళ్ళను ఊళ్ళోకి రానియకపోయేది. వాళ్ళు ఊరి బయట ఉండేవాళ్ళు. సొంత కుటుంబీకులైనా, కడుపున పుట్టినోడైనా దూరం వచ్చి ఇక్కడ భోజనం పెడతాన తీసుకొని తినమంటేనే వాళ్ళు వచ్చి తీసుకొని ఊరి బయట ఉండి తిని ఒక గుడిసెలో నివాసం ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఏం జరిగింది? యేసుప్రభు ఆ పోతుంటే యేసుప్రభు అందరినీ బాగు చేస్తాడని వాళ్ళకి ఆశ కలిగింది. వాళ్ళు యేసుప్రభుని ఆ 10 మంది కుష్ఠరోగులు, ఓ దావీదు కుమారుడా, ఓ యేసయ్య, మా రోగం చూడు, మా కుష్ఠరోగాన్ని బాగు చేయమని పెద్ద కేకలు వేసింది. పెద్ద కేకలు వేసినప్పుడు యేసుప్రభు ఒక్కటే మాట అన్నాడు, మీరు గ్రామంలోకి వెళ్ళి యాజకులకి కనపరచుకుని అని చెప్పాడు. అయితే కుష్ఠరోగం ఉన్నది కాబట్టి లోపలికి రారాదు, కానీ యేసుప్రభు చెప్పినట్టు లోపలికి వచ్చేసిండు. వాళ్ళు వస్తున్నప్పుడే యేసుప్రభు మాట ద్వారా వాళ్ళ రోగం వెంటనే పోయింది. వెంటనే రోగం పోయినప్పుడు అందులో 10 మంది కుష్ఠరోగులు యాజకులు కనపరచుకోవడానికి ఊళ్ళో పోతుంటే అందరి రోగం బాగా చక్కగా అయిపోయి ఒక్కడు మాత్రం యేసయ్య దగ్గరికి వచ్చాడు. వాడు యేసుప్రభు చేసిన మేలులో మనవల్లి. వాడు సమరయుడు వచ్చి, ప్రభువా, మేము యాజకుల దగ్గర వెళ్తుండగానే మా రోగం అంతా పోయింది, నీకు వందనాలయ్యా అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నట్టు తెలుసా? 10 మంది శుద్ధులయ్యారు కాదా, ఇంకో 9 ఎక్కడా? 9 మంది మర్చిపోయిందా లేదా? చేసిన మేలు. ఆ రోగం ఉన్నప్పుడు వాళ్ళు ఊరు బయట ఉండేది, ఊళ్ళోకి వచ్చే అవకాశం లేదు. కానీ దేవుని బిడ్డలారా, నీ స్థాయి, దేవుడు నిన్ను ఆశీర్వదించిండు. నీ పరిస్థితిని, నీ బిజినెస్ను, నీ ఉద్యోగంను, నీ స్థితిని, నీ ఇంటిని, నీ పిల్లలను దేవుడు దీవించినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి, నా దగ్గరికి కాదు, నీ చర్చికి కాదు, ఏ చర్చికైనా ఆదివారము కూడా మర్చిపోతాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒకవేళ బిడ్డ టైం అయిపోయింది రా అన్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాలి. మన మీద పడి, మన తోబుట్టు మీద పడి ఇచ్చినా లేవు మీద. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, జ్ఞానం ఉన్నప్పుడే దేవునికి స్తుతించు. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అమ్మా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయనను మర్చిపోకు. నీకు చదువు వచ్చినప్పుడే బైబిల్ చదువుకో. 10 మంది శుద్ధులైతే 9 మంది మర్చిపోయిండు. నువ్వు ఆ 9 మంది ఉంటావా, ఒక్కరిని మళ్ళీ ఉంటావా? ఆలోచించుకో. ఆయన చేసిన మేలు మర్చిపోకండి, మరవకండి. ఎవరైనా చెప్పేది ఏంటిది? మర్చిపోకండి. నేను మీకు చెప్తున్నా, దాదాపుగా కృష్ణ దేవుని బిడ్డలారా, ఏ రోగం వచ్చినా, ఏ తలకాయ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, దేవుడు మన అనేక పర్యాయాలు ముట్టి నా బిడ్డలను మేము బాగు చేసి ఆయుషించి ఇంకా భూమి మీద ఉంచితే మీరు దేవుణ్ణి మర్చిపోతాడు. ఇంకొక చోట ఏమని కూడా పట్టదు, నేను మీకు జ్ఞాపకం చేస్తా, మీకు షార్ట్గా చెప్తా. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చినేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మరవను అంటాడు దేవుడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చునేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మరవా. మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను మర్చిపోడు. ఒకసారి జ్ఞాపకం చేస్తా. 1000 మంది ఒక పక్క, 10,000 మంది కుడి ప్రక్క కూలినా అపాయం నీ వద్దకు రాదు. దేవుని యొక్క దృష్టిలో ఉండాలి. దేవుణ్ణి మర్చిపోక కష్టంలో, బాధలో, సుఖంలో, రోగంలో, దుఃఖంలో
ఆయనను వెన్నట్టుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అమ్మ మీకు అర్థమైనట్టు చెప్తున్నా, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే ఒకటి పోగొట్టుకున్నది అనుకోండి, నా ఒక్క వెండి నాణం పోతామైంది, నాకు ఇంకా దొరుకుతున్నాయి అనుకుంటారా? ఏం చెప్తుంది? అమ్మో నేను కష్టపడి సంపాదించుకున్నా నా నగలు, నా 9 వెండి నాణాలకి వెళ్ళి ఒకటి ఎక్కడో పోయిందని వెతుకుతున్నారు కదా. వెతికి దొరికేదాకా ఎట్లా వెతుకుతుంది? ఊడ్చి దీపం పెట్టి మూల మూల కూర్చుకుంటారు, వెతికి దొరికించుకుంటారు. దొరికినాక ఏం చేస్తుంది? మన సొమ్మిదల్లా పోయిందనుకో, దొరికిందనుకో, మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు దేవుడిని మర్చిపోతాను, దేవుని దగ్గరికి వస్తే చాలా సాటిస్ఫై ఉంటుంది. ఏ తెగులుని గుడారమో సమీపించదు, ఎవరు చేసినా నీకు ఏం కాదు. నేను మీకు చెప్తున్న ప్రభు వాక్యాన్ని బట్టి ఏ రోగం వచ్చినా కూడా యేసు ప్రభు ఎంత పవర్ఫుల్ గాడో తెలుసా? నేను అనుభవించిన కుష్ఠరోగమే నేను బోర్డుకి పోతానగానే వాళ్ళ 9 మంది 10 మంది కుష్ఠరోగం పోయింది. దేవుడు నీ జీవితంలో ఉన్న బాధను తొలగిస్తాడు. వాక్యాన్ని మర్చిపోకు. నీ జీవితంలో ఏది లోటైందో బిడ్డ సమృద్ధిగా ఇస్తున్నా, దీవిస్తున్నాను. దేవుడు నిన్ను ముట్టినప్పుడు నీ తెగులు, నీ బాధ, నీ రోగం, నీ వేదన అన్నీ పోతాయి. అందుకే ఆయన మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈమె మర్చిపోయిందా? 9 వెండి నాణాలు ఉన్నాయి, ఒకటి పోతే అనుకున్నారా? ఎట్లా వెతికింది? దొరికేదాకా వెతికింది. దొరికినాక ఏం చేసింది? ఇరుగు పొరుగు వారిని పిలిచి, అమ్మ ఇగో నా వెండి నాణం పోగొట్టుకున్నా, 10 ఉంటే అది ఎక్కడో పోయింది. వెతికిన, మూడ్చిన, దీపం పెట్టిన, చూసిన, నాకు దొరికింది. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీ. జీవితంలో నువ్వు దేవుడిని తెలుసుకోలేదు కావచ్చు. యేసు ప్రభు అంటే ఏదో వేరే వాళ్ళ దేవుడు అనుకుంటాను కాదు. యేసు ప్రభు జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరికీ దేవుడు. కష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో, రోగంలో, మరణంలో ఉన్న మీరు మొరపెట్టండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరించి రక్షిస్తాడు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేలు ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి. వేటిని కూడా మర్చిపోకండి. మన స్థాయిని దేవుడు ఆశీర్వదించింది. మనం చిన్నగా ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను పిల్లవాడిని వల్లే యోచించుకుని, పిల్లవాడిని వల్లే తలంచుకుని. ఇప్పుడు పెద్దవాడనే ఉన్నా కాబట్టి పిల్లవాడు చేస్తున్న ఉంటాయి. చిన్నప్పుడు లాగుపెట్టుకొని చెప్పివే తిరిగేవాళ్ళం. ఇప్పుడు పెద్దవాళ్ళం అయినప్పుడు జ్ఞానం, వివేచన అన్ని వచ్చింది. బుద్ధిగా, తెలివిగా ఉంటాం. ఇంత పెద్ద లైన్లు, నాకంటే పెద్దలు, వయసులో పెద్దలు, అన్నింటిలో మీరు ఉన్నారు. దేవుని మర్చిపోకండి, దేవుని వెతకండి, కనుగొనండి. కష్టకాలంలో నేను చెప్పిన మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. ఎవ్వరు 10 మంది నీకు బిడ్డలు, కొడుకులున్నా నీకు ఆదరించరు. దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ప్రేమ చాలా గొప్పది. ఇంకొకటి కూడా నేను మీకు టూకీగా నేను చెప్తా. నెక్స్ట్ ఒకసారి కీర్తనల గ్రంథం తీసుకొని 106వ కీర్తన బైబిల్ ఇచ్చిన వారు చూడండి. 106వ కీర్తన 10 నుంచి 13 వరకు చూడండి. బైబిల్ గ్రంథం చదివితే పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, పగవారి చేతిలో నుంచి రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను, శత్రువుల చేతిలో నుంచి విమోచించను. ఇంకా ఏళ్ళు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యమును వెంటనే మర్చిపోయిరి. చూడండి, దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తాడు. ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయిండు. మీకు ఒకటి చెప్తా, ముంగట ఎర్ర సముద్రం ఉంది, వెనుక శత్రువులు వస్తారు. అప్పుడు ఏం చేయలేకపోతాను. ముందు పోదామంటే సముద్రం ఉన్నది, వెళ్ళిపోతామంటే శత్రువులు ఉన్నారు, కొద్దిగా తన్నుకుంటే చంపేస్తారు. అలాంటి స్థితిలో వీరు దేవునికి మొరపెట్టిన దేవుడు యెహోవా దేవా ఏం చేయాలి మేమని ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు, మోషే ఎందుకు భయపడతాను, నీ చేతిలో ఉన్న కర్రతోటి సముద్రాన్ని కొట్టమనగానే ఇలా కొట్టేయండి. సముద్రం 2 పాయలైపోయింది. దాంట్లోకి చక్కగా పోయింది. ఆరిన నేల మీద, సముద్రంలో ఆరిన నేల కలిగేసింది. జీవితంలో
ఇవాళ కష్ట పరిస్థితులు, ఇవాళ దుఃఖ పరిస్థితులు, ఇవాళ మరణకరమైన స్థితి ఎప్పటికి ఉండదు. భగవాన్ని దేవుడు ముంచేస్తాడు. నేనేం చెప్తున్నా, వారి శత్రువుల చేతిలోకి వెళ్ళి దేవుడు ఇశ్రాయేలును రక్షించిండు. అయితే వీళ్ళు బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళి సంతోషంగా బయటికి వెళ్ళిపోయి నాకు ఆ శత్రువులను అందుకుందామని వచ్చే వరకు ఆ ఎర్ర సముద్రంలోని వాళ్ళందరినీ ముంచివేసిండు. అయినా కూడా ఇంత గొప్ప అద్భుతం జరిగినాక ఇశ్రాయేలు దేవుని వాక్యములను వెంటనే మర్చిపోయిండు. అవును, నువ్వు గుడికి వస్తావు, గుళ్ళు ఉన్నప్పుడే భయం, ఇంటికి పోతే లోకానుసారమే. ఇంటికి పోయినాక లోక సంబంధమే ఉంటావు. నేను మీకు చెప్తున్నా, నీ నోరును కంట్రోల్లో పెట్టుకో. నీకు దేవుడు నోరు ఇచ్చింది చక్కగా మాట్లాడడానికి ఇచ్చింది. వల్గర్ మాటలు, పాపిష్టి మాటలు పలకడానికి కాదు. ఒకవేళ నీవు నోరే పడిపోయినాక నువ్వేం చేస్తావు? నీకు 2 కాళ్ళు అయితే గుడికి రావు. పెరాలసిస్ వచ్చి ఆ మంచాలకు మూలపడ్డామనుకో ఏం చేస్తావు? నేను మీకు చెప్తున్నా, కాళ్ళు ఉన్నప్పుడు ఏ చర్చి కన్నా పోండి, కళ్ళు ఉన్నప్పుడు బైబిల్ చదవండి, సెల్లులు టీవీలు పెట్టుకొని చూడకండి. ఎందుకంటే ఇది మీకు కరెక్ట్ కాదు. ఆయన చేసిన దాన్ని మర్చిపోకండి. దేవుడు చేసింది ప్రతిదీ మర్చిపోతాడు. ఇశ్రాయేలు మర్చిపోయిండు. అరణ్యం ఎర్ర సముద్రంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిండు. అదంతా అద్భుతం జరిగినా కూడా మర్చిపోతాడు. మర్చిపోయి దేవునికి దూరంగా అయిండు. అంతేకాదు, నీకు ఇశ్రాయేలు ఏం చేసింది తెలుసా? మోషేకి తిరుగుబాటు చేసిండు. అయ్యా, మేము అక్కడ మా దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా మటన్ చికెన్ బాగా తినేది. ఈ అరణ్యంలో మమ్మల్ని నడిపిస్తున్నావు, మా పిల్లలు మేము ఇక్కడ ఏం తినాలి, ఏం లేవంటే మోషే దేవుడికి మొరపెట్టిండు. ఏమని? అయ్యా, ఈ 6 లక్షల జనాంగం ఎట్లా దేవా, వీళ్ళకి భోజనాలు కావాలి, మటన్ కావాలన్నప్పుడు దేవుడు వండకుండా మన్నా అనే ఆహారం వాళ్ళ ముంగట కురిపించింది. ఇష్టం ఉన్నంత తిన్నారు. అయ్యో, అన్నం తిన్నాక అంతేకాదు, మాకు చికెన్ కావాలంటే ఇంత కందు పిట్టలు వచ్చి ప్రతి ఒక్కరు ముంగట వాళ్ళని ఇష్టం ఉన్నట్టు పట్టుకొని వాళ్ళకి నచ్చిన రీతిగా కర్రీ చేసుకొని తిన్నారు. దేవుడు నీకు అనుదినం భోజనం ఇస్తాడా? రోజు తింటాను. ఎన్ని లీటర్ల నిందాకన్నాం ప్రపంచం మొత్తం? ఒకసారి ఆలోచించు. మీరు నా సొత్తు దేవుడు చెప్పినప్పుడు, నా ప్రజలు మీరు అని చెప్పినప్పుడు, మీరు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అన్ని మర్చిపోతాను. ఎందుకు మర్చిపోకండి. ఆయన అనుదినం ఆహారం ఇస్తుండు, అనుదినం నీళ్ళు ఇస్తుండు, అనుదినం చక్కటి గాలి ఇస్తుండు, ఆక్సిజన్ ఇస్తుండు. అన్ని మనం వాడుకుంటూ దేవుని కట్టడలన్నీ మర్చిపోతాను. ఈ సృష్టిని ఎవరు చేసిండు? సృష్టికర్తని మర్చిపోతాను. సృష్టిని చేసిన సృష్టికర్తని మర్చిపోయి దేవునికి దూరం అయితే అన్నప్పుడు దేవుని బిడ్డలారా, దయచేసి మర్చిపోకండి. వెంటనే ఇశ్రాయేలు ఏం చేసింది తెలుసా? ఇంకా అదే 106, 19 నుంచి 22 వరకు చూడండి. వాళ్ళు ఏం చేసిందో. హోరేబులో వారు దూడను చేయించుకొని, చూడండి, ఇన్ని మటన్ కావాలంటే పూరెళ్ళు ఇచ్చిండు, అన్నం కావాలంటే మన్నా, శ్రేష్టమైన మన్నాహారం వాళ్ళు ఎదుటనే గుర్తించిండు. అయితే వీళ్ళు ఏం చేసింది తెలుసా అంటే, హోరేబులో ఒక దూడ చేసుకున్నవి విగ్రహాన్ని చేసుకున్నారు. హోరేబులో వారు దూడని చేయించుకొని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసి, చూడండి, వీళ్ళు పోత పోసిన విగ్రహాలకు మొక్కుతాను. అమ్మా, పోత పోసిన విగ్రహాలకు మొక్కుతుండ్రు. చాలా మంది రోగాల కొరకే కాదు, విగ్రహారాధన పాపం అని బైబిల్ చెప్తుంది. వింటున్నా, విగ్రహాలను అడ్డు చేసుకో. ఇక్కడ ఇశ్రాయేలు విగ్రహారాధన చేస్తున్నారు, దూడలు చేసుకున్నారు, పోత పోసిన వాటికి నమస్కారం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించు. నీకు విగ్రహం చేసి అన్నట్టు డబ్బులకు ఇస్తాడా? ఉంటుంది, ఇస్తాడా? అదే దేవుడు అయితే వాడు లక్షాధికారి కావచ్చు కదా. మనకేందుకు కంపెనీ బిజినెస్ వాడు చేసుకుంటాడు, మనం పిచ్చోళ్ళని చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, ఆలోచించాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మీరు బాగా మర్చిపోకుండా పాటించండి. కంటిన్యూషన్ చెప్పు. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపములను మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, ఆము దేశములో ఆశ్చర్య కార్యములను
ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. చూడండి, తమ రక్షకుడైన దేవుని ఇశ్రాయేలును మర్చిపోయిండు. మన ఊళ్ళో కూడా నేను మీకు చెప్తున్నా, ఎన్నో సైతాన్ శక్తులు ఎన్నో బాధలు ఉన్నప్పుడు ఉరుకొస్తారు. ఉరుకొచ్చి అన్న ప్రార్థన చేయి అంటారు. కనీసం ఆదివారం గుడికొస్తారా? గుడికొచ్చిన కొద్దిమందేనా? వీళ్ళేనా? నేను మీకు చెప్తున్నా, చాలా మంది మర్చిపోతాను. మర్చిపోయిన వాళ్ళందరికీ గతి ముందున్నది. నేను వాస్తవంగా బైబిల్ని బట్టి చెప్తున్నా. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యము, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మర్చిపోకమని చెప్తున్నా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీయులు తమ రక్షకుని మర్చిపోయిండ్రు. కానీ ప్రియ సంగమా, దేవుని కట్టడలు ఆజ్ఞలు మర్చిపోవద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి కూడా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎప్పుడు మర్చిపోకండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. చూడండి, యేసు ప్రభు 5,000 మందికి ఎన్ని రొట్టెలతోటి పెట్టిండు? 5 రొట్టెలు అంత పెట్టిండు, బాగానే. కానీ ఇప్పుడు శిష్యులు, మీ దగ్గర ఏమన్నా ఉన్నాయంటే మా దగ్గర ఏం లేవన్నారు మరొక చోట. ఇక్కడ రొట్టెలు తేవడం కూడా మర్చిపోయిండు. మర్చిపోతే యేసు ప్రభు ఏం చేసిండు చూడండి. అప్పుడు యేసు చూచుకొనడి, పరుషులు సద్దుకైలు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారు చాలా జాగ్రత్తగా మరవకుండా దేవుని వాక్యంతో నింపబడి ఆయన కట్టడలు, ఆయన మాటలు, ఆయన పద్ధతులు అన్ని మీరు పాటించి దేవుని వాక్యం మీ హృదయంలో నింపుకోండి. ఇదంతా కూడా శిష్యులు రొట్టెలు లేవని సందేహపడినప్పుడు, ఎవరి దగ్గర రొట్టెలు ఉన్నాయన్నప్పుడు 7 రొట్టెలు 2 చిన్న చేపలను మళ్ళా కొంతమందికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చిండు. మన జీవితంలో ఏదైతే లాస్ అయినామో, ఏదైతే పోగొట్టుకున్నామో, నువ్వు యేసు ప్రభుని నమ్మితే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. యేసు ప్రభును ప్రార్థన చేస్తే నీ జీవితం ధన్యమైపోతుంది. కానీ ఇశ్రాయేలు కదా, తిన్నాక తాగినాక వాళ్ళే ఒక విగ్రహాన్ని దూడం చేసుకొని అరణ్యంలో పెట్టుకొని దేవుని మర్చిపోతే దేవుడు ఏం చేసింది తెలుసా? పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చి అందులోనే అక్కడ చాలా మంది చనిపోయిండ్రు. ఇటీవల కాలంలో ఈ పోయిన నెల పెద్ద పెద్ద నగరాలు పట్టణంలో నీళ్ళల్లో అనేక మునిగిపోయిన సంఘటనలు అందరూ తెలుసు. దేవుడు లేని దేవుని మర్చిన వారికి అట్లనే ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మరవకండి. ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మర్చిపోకండి. ఇంతవరకు తల్లి గర్భంలోకి వెళ్ళొచ్చిన మనముల్ని ఇంతెత్తు వరకు కాపాడి పెంచి పోషించి ఒక ప్రయోజకులుగా చేసిండు. ఆయన చేసిన మేళ్లను నువ్వే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అనుదినం దేవుని ఆరాధించు, ధ్యానించు. అంతేకాని మీరు దయచేసి మర్చిపోకండి. పెళ్లి కుమార్తె తన ఉద్యాలను మరుస్తుందా, కన్యక తన ఆభరణాలను మరుస్తుందా అని మనకు హెచ్చరిక చేస్తుండు ఇర్మియా భక్తుడు. మీరు దేవుని వాగ్దానాలు, దేవుని ప్రామిసెస్, వాగ్దానం, కట్టడలు, విధులు తప్పకుండా గైకొనాలి. కానీ మీరు మర్చిపోయి దేవుని విడిచిపోయి ఉంటే కష్టమవుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా యోగుడు ఒక మాట అంటాడు, 19:14 యోగు ఒక మాట అంటాడు, నా స్నేహితులు నన్ను మర్చిపోయిండు అంటాడు. చూడండి, 19:14 యోగు ఒక మాట అంటాడు. చూడాలి. చూడండి, బంధువులు కూడా రారు. రోగం వచ్చినప్పుడు ఎలా వస్తారనుకుంటా బ్రదర్, బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ చదవమ్మా. నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయిండు.
ఇక్కడ యోగు పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అరికాలు మొదలుకొని తల వరకు బాధగల కురుకులతోటి రోగం వచ్చేసింది యోగుకు. అంతేకాదు ఒకటే రోజు కొడుకులు చచ్చిపోయిండు, బిడ్డలు చచ్చిపోయిండు, ఆస్తి అంతా లాస్ అయిపోయింది. అంత అప్లవా ఎవరో వచ్చి దోసుకొని వెళ్ళిపోయిండు. సంపాదించింది ఎప్పుడు ఉండదు. ఇలా మనకు బ్యాంకు నిల్వలు ఉన్నాయనుకో, అవి ఎప్పటికుంటాయా? గాలితో తుప్పరబట్ట పోయినట్టు అయితే జీవితం. యోగు ఏమంటాడు మళ్ళీ చదువు, నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు. ప్రాణ స్నేహితులు మామూలుగా కాదు. మనకు అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు తెలుసా. ఏది లేనప్పుడు ఎవ్వరు రారు. కడుపున కూర్చున్నది కూడా రారు ఒకరోజు. దేవుడు మాత్రం ఆయనను మర్చిపోకండి. అదే భాస్కర్ చూడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చునేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ మరవా, నా చేతుల్లో మీరు ఉంటారని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ ప్రాణ స్నేహితులు యోగులు మర్చిపోయింది, బంధువులు మర్చిపోయింది. దేవుని పిల్లారని నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ స్టేజ్లో మీరు లేరు కావచ్చు. యోగు లాంటి స్టేజ్లో నేను వెళ్ళిపోయినా. నేను ఆ స్టేజ్ పోయినప్పుడు నా అనేవారు లేరు. సంఘస్థులు, విశ్వాసులు, దేవుడు తెలుసుకున్న బిడ్డలే నా ఎదురుకు వచ్చింది. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డారా, ఎవరు బంధువులు రారు. వాళ్ళు వచ్చి ఎప్పుడు చదువుడు వాళ్ళు చూసిపోయేటోళ్ళే. కానీ సంఘం ప్రార్థించే బిడ్డలు, దేవునితో ఉండే బిడ్డలే యోగుని పరామర్శించినట్లు నేను మీకు చెప్తున్నా. ఆ దేవుడు తన ఆత్మను పంపి అనేకులను నడిపిస్తాడు. దేవుని బిడ్డారా, దేవుడు చేసిన ఉపకారాలను దయచేసి మరవకండి. నేను మీకు చెప్తున్నా, మరీ చెప్తున్నా, మర్చిపోకండి. ప్రాణ స్నేహితులు అక్కడికి రారు. నీకేమైనా యాక్సిడెంట్ అయిందనుకో ఒకరోజు చూసిపోతారు అంతే. ఎట్లున్నావు, బాగున్నావా, వెళ్ళిపోతారు. యోగు గొప్ప ధనవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు. ఆ ఊజు దేశంలో అంత ధనవంతుడే లేడు. ధనమంతా క్షీణించింది, రోగం ఎక్కువైపోయింది, భార్య పిల్లలు అంతా కొడుకులు బిడ్డలు చచ్చిపోయింది, భార్య ఒక్కటే ఉన్నది. అలాంటి స్థితిలో యోగు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. యోగు మరొక ఒక మంచి మాట అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని. దేవునికే స్తోత్రం అంటాడు. అయ్యా, ఈ లోకానికి నువ్వు కొడుకులను బిడ్డలను తీసుకొని రాలేదు. అవునా? నువ్వు చిన్నప్పుడు ఇదంతా సంపాదించుకున్నావా? పెద్దగున్నాక సంపాదించుకున్నావు. గాలితో తీసుకోబోతుంది. ఒక తూర్పు గాలి దేవుడు పంపినాకో పూర్వీళ్ళు వచ్చి ఇస్రాయేల్ మాట ఎట్ల వాళ్ళే మాకు చికెన్ కావాలి, మటన్ కావాలంటే తూర్పు గాలి పంపగానే వాళ్ళ ముంగట చాలినప్పుడు పట్టుకొని తిన్నారు. కానీ దేవుని మర్చిపోయింది. దేవుడిని ఖండించినప్పుడు నువ్వు దేవుని మర్చిపోకు. చూడు, ఇక్కడ దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఒకసారి జ్ఞాపకం చేస్తా. దయచేసి బైబిల్స్ ఉన్న వారు తీసుకోండి. బైబిల్స్ ఉన్న వారు తీసుకోండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11వ వచనం చదువు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11లో రాయబడి ఉంటుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా. చూడండి, నీ దేవుడైన యెహోవా మాటలను మరిచి, ఆయన కట్టడలు ఆయన విధులను మర్చి మంచి ఇల్లు కట్టించుకొని కడుపార తిని దేవుని మర్చిపోతాను. మనమే ఒకప్పుడు అందరికి చెప్తున్నా, మనం ఒకప్పుడు పూరి గుడిసెలకు వెళ్ళి వచ్చినాం. ఇలా స్లాబ్లు వేసుకున్నాం, మంచి ఇల్లు కొనుక్కున్నాం, బంగ్లాలు కొనుక్కున్నాం, కార్లు ఉన్నాయి. మన స్టేజ్ ఏంది? ఇంకా దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆయన స్తుతించాలా వద్దా? ఆయన మర్చిపోతున్నామా లేదా? అన్ని వరకు చూడండి, ఇప్పుడు అన్ని కడుపు నిండా తింటుంది, కాకా చూసి ఏం తెలుస్తుంది? తెలుస్తుందా? కాబట్టి ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా ఏం చెప్తాడు? నా కట్టడలను నా ఆజ్ఞలను అన్నింటినీ మర్చిపోయిండు. ఎందుకు మర్చిండు? కడుపారా తిని.
కొత్త ఇల్లు కట్టుకొని. అవునా? నేను చెప్తున్నా రాయబడ్డదా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని స్తుతించు, దేవుడిని మర్చిపోకు. బిడ్డలు లేనప్పుడు, కొడుకులు లేనప్పుడు, నువ్వు ఎంటిగా ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసిండు. నా కుమారునికి ఒక బిడ్డని ఇవ్వాలి, నా కుమారునికి ఒక మంచి ఇల్లుని ఇవ్వాలి, నా కుమారునికి ఒక కారుని ఇవ్వాలన్న అని దేవుని సంకల్పం ఉంటే అన్ని ఇచ్చినాక దేవుడిని మర్చిపోయి కడుపాన తిని దేవుని ఆజ్ఞలు కట్టలను మర్చిపోయిన వారు ఊళ్ళో ఎంతమంది ఉన్నారో యోచించుకోవాలి. సంఘంలో ఎంతమంది ఉన్నారో యోచించుకోవాలి. లైవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో యోచించుకోవాలి. నేను మీ అందరూ చెప్పేదాన్ని దేవుని మర్చిపోకండి. ఏ స్థితిలోనైనా దేవుని మర్చిపోకండి. ప్రాణ స్నేహితులు అయినా మనల్ని మర్చిపోతారు, బంధువులైనా మర్చిపోతారు, కానీ దేవుడు నేను ఎప్పుడు మర్చిపోడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారంలో మీరు దేన్ని మరవకండి. ఇక్కడ నేను ఈ వాక్యాన్ని అలానే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మర్చిపోవద్దని. కుష్ఠరోగులు వాళ్ళ కుష్ఠరోగం ఉన్నప్పుడేమో మొక్కిండ్రు దేవునికి, ఓ యేసయ్యా, ఓ దాడుమడా, నన్ను బాగుంది ఊళ్ళో పోయి చూపించుకోపోయి ఆగుతున్నా పొద్దుపోతాడన్న రోగం పోయింది. రోగం పోగానేగా మళ్ళీ వచ్చింది యేసయ్య దగ్గరికి. రోగం ఉన్నప్పుడే వచ్చిండు. మనం అట్లా ఉండదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్కడే వచ్చిండు సమరయుడు వచ్చి, అయ్యా నీకు వందనాలు, నేను బాగైనా అని చెప్పిండు. మనము మన జీవితంలో ఏది లేకపోయినా, అప్పులు ఎక్కువైనా, రోగం ఎక్కువైనా, ఏ స్థితిలో ఉన్నా, మరణం వచ్చినా, ఇంట్లో శాంతి సమాధానం లేకపోయినా, దేవుడు నువ్వు నాకు అన్ని ఇచ్చినావు, అన్ని తీసుకున్నావు, నీకే స్తోత్రం. యోబు ఎంత చక్కటి మాట అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు కడుపార తిని మంచి కొద్దిళ్ళలో ఉండి దేవుని మర్చిపోయిండు. దయచేసి మీరు అలా ఉండొద్దు. అందుకే అదే ద్వితీయోపదేశకాండం 26:13 ఒకసారి చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 26:13 నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాళ్లకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞల్లో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. చూడండి, ఇక్కడ ఈ మాటలు మోషే అంటాడు, దేవా నేను నీ ఆజ్ఞలు ఎప్పుడు మర్చిపోలేదు, నేను మీరలేదు. మరి మీరు ఎంతమంది మీరుతాను దేవుని ఆజ్ఞలు మర్చిపోతాంలో ఒకసారి ఆలోచించుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆజ్ఞలు మర్చిపోకండి, ఆయన కట్టడలను మర్చిపోవద్దు. 119 కీర్తన 83 వచనంలో కూడా దావీదు అంటాడు, మర్చిపోడు. చాలా మంది మర్చిపోతుండ్రు. చూడండి, కొన్ని చెప్పినట్టు ముగిస్తా, గమనించండి. 83 వచనం చెప్పండి. 119:83. నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. చూడండి, దావీదు కట్టడలు మొత్తంగా మనము ఆదివారం అనగా ఎంత పొద్దుగాలుతాను గుడికి 12 అయినా రారు. ఏంటి వాక్యం సగం లేదా, హీలింగ్స్ లేవా, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. చెప్పండి, నా వంతు కర్తవ్యం నేను చేస్తా, నేను తినకుండా లోపలికి వచ్చేస్తా. ఎందుకంటే ప్రభువు అంటే నాకు భయం, ఆయన కట్టడాలు అంటే నేను భయపడతా, ఆయన విధులకు విధేయుడిని అవుతా. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఆదివారం అంటే నిజంగా మీరు పెద్ద మనుషులు, వాళ్ళు ఎందుకు వస్తుందంటే వాళ్ళని విడిచిపెట్టు. యవనస్తులు దేని చేత తమను అర్థం శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టే కదా. దేవుని గుడికి వస్తే భయం, భక్తి ఇవి అలవడతాయి. స్కూల్కి పోతే చదువు వస్తుంది, చర్చికి పోతే దేవుని జ్ఞానం, భయం, భక్తి, విశ్వాసం మీలో ఎక్కువ ఉంటుంది. అందుకే కదా ఇక్కడ దావీదు ఏమంటాడు, నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నేను నీ కట్టడలను అసలే మర్చలేను అంటాడు దావీదు. ఇంకా అదే 119, 153 చూడండి, ఆయన ఏం చెప్తుంటా, నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, నీ వాక్యము నా జివ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. దేవుని వాక్యాలు చూడండి, తేనె కంటే, తేనె తిన్నరా,
ఎట్లుంటది? తీయకుంటారా? కానీ అంతకంటే మధురమైంది దేవుని వాక్యం. బాధలో నెమ్మదిగా చేస్తుంది. స్నేహితులు మీకు రిలీఫ్ ఇవ్వలేరు. కష్టం వచ్చిందనుకో, మన జీవితంలో ఏదైనా బాధ ఉన్నదనుకో, యేసయ్యా ప్రభువా నీ వాక్యమును నేను ధ్యానిస్తున్నా, నీ వాక్యము నా జీవకు మధురంగా దయచేయి అని ప్రార్థన చేసుకోవాలి, దేవుని అడగాలి. అందుకే ఈయన యెషయా ఏమంటాడు ఒకసారి చూడండి, 51:13 చూడండి. ఒకటి చెప్పి నేను ముగిస్తా. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? చూడండి, భూమికి పునాది ఎవరేసిండు చెప్పండి? దేవుని మర్చిపోతారు కదా. భూమికి పునాది వేసిన నీ సృష్టికర్త అయిన యెహోవా దేవుని మర్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను మీకు చెప్తున్నా, దేవుని మర్చిపోకండి. దేవుని మర్చిపోక, దేవా ఈ భూమికి పునాది వేసిన వాడు నువ్వే. మనుషులు ఏం చేస్తారమ్మా? 1000 మంది ఒక పక్క పడని, 10,000 మంది ఒక పక్క పడని, అపాయం నీళ్ళతో రాదు. తొలిగిపోతే పోవాలి. సృష్టికర్తని మర్చిపోకు. వింటున్నావా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దుర్దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఒకసారి ఆలోచించు బ్రదర్, నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ ఎముకలు, మన పక్కన ఎముకలు ఎలా ఎదిగినవి? డాక్టర్ ఏమన్నా ఇంజక్షన్ ఇచ్చేట? ఆ లివర్, గుండె, ఈ అవయవాలు, ఈ పేర్లు అన్ని ఎట్లా వచ్చినాయి లోపల? ఎట్లా క్రియేట్ చేసిండు? ఆయన హస్తంలే కదా. ఆయన మర్చిపోతే నువ్వేం బాగుపడతావు? భూమి మీదకి వచ్చి రోషం కలిగి దేవుని పక్షంగా రా, లోకం వైపులా. సృష్టికర్తను మర్చిపోదని యెషయా భక్తుడు ఆ జనాంగాన్ని చెప్తాడు. నేను మీకు చెప్పొద్దా? ఏం మళ్ళీ అవసరం కాదు. ఆకాశములను వ్యాపింపజేసి, ఆకాశములు ఎవరు వ్యాపింపజేసిండు? ఏమంటారా? చేసిండా? ఏమి డిస్టర్బ్ చేసిండు? ఆకాశమును. ఆకాశం నాదే, భూమి నాదే, ఇవన్నీ నా హస్తకృత్యములతో చేయలేదు అంటాడు దేవుని వాక్యంలో. ఎవరు చేసిండు అన్నీ? దేవుడే కదా. నువ్వు దేవుని తెలుసుకోవా? దేవుని చేసిన ఉపకారములు మర్చిపోతే ఎట్లా? అదే చిన్న రోగాన్ని కొరకే టెన్షన్, ఏమైందో ఎట్లయితో. ఎందుకు టెన్షన్? యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రాభయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం, భయపడకు, మరణం వీడి దాకా రాని. ఎందుకు తెలుసా? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఎంతో నా జీవకు ఎంతో మధురం. నీ వాక్యం దొరికినప్పుడు నేను దాన్ని భుజించి తిని. వింటున్నా? దేవుని మాటలు నీ హృదయం నిండుంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆకాశం ఎవరు నిర్మించిండు? భూమిని. దీనికి పునాది ఎవరు వేసిండు? ఆ సృష్టికర్తను మీరు మర్చిపోతే ఎట్లా? బాగా ఇటు ఇరుకుతారు, బండి వేసుకొని అటు ఇరుకుతారు, ఇటు ఇరుకుతారు. ఎవరు చేసిండు ఇది? ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. నా దేవుడు నా కొరకు చేసిండు, నువ్వు దేవుని స్తుతించు. దేవుని నువ్వు తెలుసుకో, మర్చిపోకు. భూమి మీద ఎన్నో ఫ్లోర్స్ వేసి కడతాం, బంగ్లా మీద బంగ్లా, అంతస్తు మీద అంతస్తు కడతాం. కింద ఇదంతా వెయిట్ ఆపాలంటే దీని అంతటి కారణం దేవుడు కాదా? అందుకే నీ సృష్టికర్తను దయచేసి మర్చిపోకండి. దేవుని వాక్యం, కట్టడలు, విధులు పాటించండి. కళ్ళు తెరిచి ఇక్కడి నుంచి బైబిల్ చదవండి. చదువు రాని వాళ్ళు వాక్యం వినండి. కాళ్ళు చక్కగా ఉన్న వాళ్ళు ఏ చర్చి కన్నా పోయి ఆశీర్వదింపబడండి. కాబట్టి మీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు మర్చిపోకండి. 9 మంది కుష్ఠరోగులు మర్చిపోయారు. ఒక్కడే కృతజ్ఞత కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దయచేసి ఇక నువ్వు మర్చిపోతే దీపం వెలిగించు. ఇల్లు నీ నగలు పోతే వెండి నాణాన్ని వెతికినట్టు దేవుని వాక్యాన్ని వెతుకు. దేవుని వాక్యం చెప్పే రోజులు కరువైపోతాయి. ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని వాక్యం ఉన్నప్పుడే భుజించండి. ఈ ఆహారం దొరికిన వారికి
జీవం. ఈ మాటలు దొరికిన వారికి ఏమొస్తాయి? జీవం. సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంతో మీరు నింపబడి ఆశీర్వదింపబడండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎలా నేను చెప్పే అంశం గుర్తుంది కదా, ఇశ్రాయేలు మర్చిపోయిండు. బోధ కూడా చేసుకొని దేవుడు ఎవరు అనుకొని దేవుడినే తిరుగుబాటు చేసిండు. సృష్టికర్తను అందరు మర్చిపోతారు. కార్లు వేసుకుని అటు ఇటు పోతాను. భూమి మీద ఎన్నో రోడ్లు వేస్తాను, ఫ్లైఓవర్లు కడతాను, కానీ దేవుడిని గుర్తు చేసుకుంటున్నామా? ఎవరిది ఈ భూమిని హస్తకృత్యం కాదా అంటాడు దేవుడు. దయచేసి దేవుని మర్చి వాళ్ళంతా పాతాళంకే పోతారని వాక్యం కూడా సెలవిస్తుంది. మర్చిపోయే వాళ్ళు పోతారు. మీ అందరికి పరలోకం కావాలని, దేవుని వాక్యం నమ్మాలని, దేవుని అందు విశ్వాసం ఉంచాలని, మీరు ప్రభు రాజ్యంలో వారసులై అక్కడ కూడా మనం అందరం కలుసుకుందామని ఈ వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, నీ వాక్యాన్ని మేము అనుక్షణము ధ్యానించే భాగ్యం దయచేయండి. ఇంతకాలం తల్లి గర్భంలోకి వెళ్ళి భూమి మీదకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మా జీవితంలో మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యములు, మీ కట్టడలు, మీ ధర్మశాస్త్రం అనుదినము ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఏవైతే మా జీవితంలో మర్చిపోయామో, పోగొట్టుకున్నామో దయచేయమని ప్రార్థిస్తున్నాము. సృష్టికర్తమైన తండ్రి, నిన్ను మేము మరవకుండా తండ్రి, నీతో మేము ఈ జీవిత యాత్రలో ఈ లోకంలో సాగిపోయే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం వింటున్న కుటుంబాలను, బిడ్డలను అందరూ ఆశీర్వదించండి. ఏ బిడ్డలు బాధలో ఉన్నారో, ఏ బిడ్డలు కష్టంలో ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.